నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు. టాప్ 5 లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు. సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూసా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు. Namaste. Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See, you feel you were made a target? thank you. I just wanted to say, నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside. I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. And Telugu kuda procedure every time that you have informed the police. I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. Yes, ante. Thank you. అందరికి థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చింతలపూడి మండలం రాఘవాపురం పంచాయతీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా డొక్కా సీతమ్మ ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాఘవాపురం పంచాయతీ జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అడపా శ్రీనివాస్ డోనర్ కింద రాఘవాపురంలో ఉన్న 5 స్కూల్స్ పిల్లలకి, పంచాయతీలో ఉన్న 9 అంగన్వాడీ స్కూల్ పిల్లలకి ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, నియోజకవర్గ మాజీ కన్వీనర్
మాజీ ఏఎంసీ చైర్మన్ నియోజకవర్గ కన్వీనర్ జగవర్పు ముత్తారెడ్డి పాల్గొన్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు పెట్టినందుకు అందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన నాయకుడు కడప శ్రీనివాసరావు ఈరోజు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ పేరు పెట్టినందుకు ఈ రాఘవాపురం గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కి అలానే అన్ని అంగన్వాడీ స్కూల్స్ కి కూడా ఈరోజు ఆయన డోనర్ గా ఈ మధ్యాహ్న భోజన పథకం అన్ని చోట్ల ఏర్పాటు చేశాడు. మెనూలో కూడా ఒక స్వీట్ ఉండేటట్టుగా చేసినందుకు ఆయనకి మేమందరం మా పార్టీ తరఫున అలానే ఈశ్వరయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున అలానే మా ఎస్ఎంసీ చైర్మన్ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుంటూరులో జరగబోయే హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం నుంచి మాలలు వచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని ఏలూరులోని దళిత ఐక్య సంఘాలు పిలుపునిచ్చాయి. ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈనాడు వారు జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన జై మాల జై జై మాల జై మాల జై జై మాల జై మాల జై జై మాల జై జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే మాల మహాగర్జన జై లాలే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం లాలే ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గుంటూరులో జరగబోయేటువంటి నల్లగొండలో జరగబోయేటువంటి మాలల సింహగర్జనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలి రావాలని గత వారం రోజులుగా మరి ఇక్కడున్నటువంటి సంజీవ్ గారు, మొండెం సతీష్, దాసరి ఆంజనేయులు గారు, పళ్ళెం ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మండలాల్లో గ్రామాల్లోనూ మరి ప్రజల్ని చైతన్యం చేసి రేపు జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి మాలల సింహగర్జన బ్రహ్మాండంగా జరిగినటువంటి నినాదంతో బయలుదేరుతున్నాం రేపు. మరి ముఖ్యంగా ఈ మధ్యకి ఇటీవల రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తికి మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ మాలల సింహగర్జన అనేటువంటి జరుగుతుంది. 341 ప్రకారం ఇచ్చేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము. దాని మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లోనే కులగణన జరగాలనేటువంటిది మా డిమాండ్. ఇంతకు ముందు 15% ఉన్నటువంటి ప్రజలు మరి 25% వరకు పెరిగారు. కాబట్టి ముందుగా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని 15% నుంచి 25% కి పెంచాలి. ఆ తర్వాత పెంచడం అనేటువంటిది తర్వాత చూడాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రాంతీయ అసమానతల్ని కులగణనని అదేవిధంగా పెరిగిన జనాభాకి అనుగుణంగా రేపు సాయంత్రం గుంటూరులో నల్లబాడులో జరిగేటువంటి మాలల మహాగర్జన నిమిత్తం ఈ రోజు మరి ఏలూరు నగరం జిల్లా పరిషత్ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఐక్యంతో రేపు పొద్దున పిలుపునివ్వడం జరిగింది జేఏసీ తరఫున. కాబట్టి మాలల మహాగర్జన జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏలూరు నగరంలో మరి కార్యక్రమం నిర్వహించాం. రాబోయే కాలంలో మాలల యొక్క సత్తా చూడడానికి కోసం ఈ యొక్క సమావేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో 28% ఉన్నటువంటి మాలల్ని ఒంటరి చేయాలని చూస్తే ఖబర్దార్, మా సత్తా ఏంటో చూపించడం కోసం మాలలకు మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. మాలల మేధావులు, మాలల యుద్ధ వీరులు, మాలల మల్ల యోధులు, మాలల సైంటిస్టులు, ఇది మాల సంఘాల సమాఖ్య తరఫున
ఇక్కడ మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, రేపు డిసెంబర్ 15వ తారీఖు గుంటూరులో మాలల మహాగర్జన అనే ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది. దానికి ఏర్పాట్ల నిమిత్తం మేమంతా ఇక్కడ కూడి ఉన్నాము. అయితే మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ పేరుతో మాలల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి, అన్యాయం చేశాయి. అంతేకాకుండా అణగదొక్కాలని మాలలని ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ఏకైక కమ్యూనిటీ, దాదాపు 80 లక్షల మంది. నా పేరు దాసరి ఆంజనేయులు, ఏపీ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. మిత్రులారా, ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా మాలల మనోభావాల్ని, మాలల ఉనికిని, మాలల గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మరి అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి వాడవాడల నుంచి భారీగా తరలి వెళ్ళబోతున్నారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్రను చాటుకుంటూ మరి భవిష్యత్తు తరాల్లో ఐక్యతను చాటుకుంటూ వారి మనుగడను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మాల మహాగర్జన్ని, గుంటూరు నలపాడులో జరగబోయే మాల మహాగర్జన్ని ప్రతి ఇంటి నుండి ఒక సభ్యుడి కథలు వచ్చే లక్ష్యం. దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు జరుగుతున్న సాగునీటి సంఘం పోలింగ్ కేంద్రాలని దెందులూరు ఎంఆర్ఓ బి సుమతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని ఖాళీ లేకుండా ఎక్కడే ఫిల్ చేసుకోండి. ఇవన్నీ తీసుకెళ్లి ఆర్డీఓ ఆఫీస్ లో మీరే చెప్పాలి. మీరు ఏది రాయిపోయినా మళ్ళీ వాళ్ళు తీసుకోండి. ప్లస్ మనకి యునానిమస్ అయినప్పటికీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మనం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే చేయాలి. యునానిమస్ అయినా కూడా ఆ టైం ప్రాసెస్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి జాగ్రత్త చూసుకొని 3 నుంచి 5 చేయండి. 5 అయిపోగానే ఆర్డీఓ ఆఫీస్ లో చెప్పండి. అక్కడ మా వాళ్ళు ఉంటారు, ఆర్డీఓ ఆఫీస్ లో మా ఆఫీస్ ఉంటారు. అక్కడ జనవరి 5వ తేదీన విజయవాడలో జరుగు హైందవ శంఖారావానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు తపన చౌదరి తదితరులు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడలో జరుగు హైందవ శంఖారావం కార్యక్రమానికి కులమతాలకి పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వక్తల ప్రసంగాన్ని విని దేశంపై హిందూ ధర్మంపై భక్తిభావం పెంచుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజల్ని కోరారు. హిందూ బంధువులందరినీ కలిపి చేసే కార్యక్రమం జరిగేసేపటే ఓకే సార్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మరి హైందవ శంఖారావం అని ఒక కార్యక్రమాన్ని విజయవాడలో జనవరి 5వ తారీఖున సుమారు 2 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నటువంటి అందరు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి ఆ రోజున సమాజమైనటువంటి పెద్దల సమక్షంలో మరియు వారి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు లాంచ్ చేయటమే కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ప్రజలకి చేరువయ్యేటట్లుగా మరి చాలా భారీ బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కులాలకి, మతాలకి, మరి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మరి ఏలూరు నగరానికి వస్తే మన తపనా చౌదరి గారు, మరి
ఈ ఏలూరు హిందూ పరిషత్తు ఈ ఆర్గనైజేషన్ చేసేటువంటి టీం వాళ్ళందరూ కూడా మరి చాలా సక్సెస్ఫుల్గా మన ఏలూరులో ప్రముఖులే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన తపనా చౌదరి గారు మరి అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని అట్లాగే వ్యాపారస్తుల్ని మరి ఈ దేవాలయాలు ఈ దేవుళ్ళని ఆరాధించే వాళ్ళందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా హైందవ ధర్మాన్ని కాపాడాలి, మరి ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి. దెందలూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం పరిధిలో ఉన్న మాదేపల్లి గ్రామంలో ఈ రోజు దత్త జయంతి సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3000 మంది భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలన్నింటినీ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీరు ఫోన్ చేయండి గత 30 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఈ గుడి కట్టడం అయింది. అక్కడి నుంచి దత్త జయంతి యానివర్సరీ కింద అదేంటిది దత్త జయంతి నిమిత్తంగా ఉపాధి నిమిత్తం సంవత్సరానికి 2 సార్లు అన్న సమారాధన జరుగుతుంది. పొద్దుటి నుంచి ఇవాళ ఉదయం పూజలు అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత భక్తుల సహకారంతో అన్న సమారాధన 3000 మందికి ఆదేపల్లి గ్రామంలో సాయిబాబా మందిరం దగ్గర ఉదయం నుంచి అభిషేకాలు అన్ని క్రతువులు పూజలు అన్ని క్రతువులు జరుగుతాయి. ప్రతి గురు పౌర్ణమికి ఉగాదికి 3000 మంది వరకు భోజనం జరుగుతూ ఉంటాయి. సమారాధన జరుగుతుంది. భక్తుల సహకారంతో జరుగుతుంది. ప్రతి గురువారం కూడా 100 మంది అన్నదానం జరుగుతుంది. ఉదయం నుంచి మన సాయిబాబా మందిరంలో పంచామృత అభిషేకాలు భజన పూజా కార్యక్రమాలు జరిగింది. అన్ని అభిషేకాలు అయిన తర్వాత ప్రజల సహకారంతో మన గ్రామ భక్తుల సహకారంతో అందరికీ అన్నదానం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలం వింజరం గ్రామంలో ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతన్న అండగా చంద్రన్న కార్యక్రమంలో నియోజకవర్గంలో 4843 మంది రైతుల నుంచి 27,740.1 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. 54 కోట్ల 12 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి రికార్డు స్థాయి సేకరణ చెల్లింపుల సందర్భంగా రైతుల్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పల్లెం సత్యనారాయణ, రైతులు తదితరులు. బానపండి డబ్బులు అకౌంట్ గురించి కొద్దిగా రిస్క్ అయింది, దాని గురించి పడిపోయిన వాళ్ళే ఫోన్ చేశారు. అకౌంట్ రెక్టిఫై చేసి మరి మీకు డబ్బులు వేస్తారు. 24 గంటలు పడిపోయినాయి. అన్ని బాగుంది. మరి అక్కడ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కానీ ఇక్కడ దోళ నాగేశ్వరరావు గారు డబ్బులు రైతులను మోసం చేసేది ప్రజాప్రభుత్వం అదేం లేదు. బాగుందంతా బాగుంది, అన్ని బాగుంది. ఓకే, డబ్బులు పండి మీకు డబ్బులు మటుకు 24 గంటల మెసేజ్ కూడా వచ్చేస్తుంది. 6 గంటలు 7 గంటల మెసేజ్ కూడా వచ్చేస్తుంది. డబ్బులు మటుకు రైతే దేశానికి వెన్నెముక అనే నినాదం మా తెలుగుదేశం పార్టీ సొంతం. ఆ నినాదంలోనే భాగంగానే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే రైతన్నలు ఆనందంగా ఉండాలని చెప్పి 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. దాన్ని దృష్టిలో ఉంచుకునే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు
2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు సుభిక్షంగా ఉండాలని రైతులకున్న రుణమాఫీలో 3 విడతలుగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అందులో భాగంగానే ఈ 2024లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవటం అందరి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ప్రజలందరి మంచి కోరుకోవాలి, రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిన చరిత్ర మనందరికీ తెలుసు. ఈ 6 నెలల పరిపాలనా కాలంలో ఇప్పుడు పండగ సీజన్ క్రిస్మస్, సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరులో ఒక మంచి వాతావరణం, పంటలు సుభిక్షంగా పండి కుటుంబాలతో ఆనందంగా ఉండే సందర్భం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండి రైతన్నలు ఆనందంగా ఉన్న పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక వ్యవసాయాధికారులని తక్షణమే ఆదేశించి రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ముందుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే డిసెంబర్ 10వ తారీఖుకి సుమారు 2,860,000 మంది రైతులకి 13,77,860 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 3,172.4 కోట్ల రూపాయలని విడుదల చేసి రైతుల కుటుంబాల ఆనందం చూసిన చరిత్ర. ఇందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గ పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చొరవతో ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో 4,840 మంది రైతులుంటే ఆ రైతులకి నుంచి సుమారు 27,740.1 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 54,12,00,000 రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. దెందలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా చింతపల్లి సల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా సకల అమన్ రమణ ఏకగ్రీవంగా ఎన్నికటం జరిగింది. ఈ సందర్భంగా సాగునీటి సంఘం ప్రెసిడెంట్ చింతపల్లి సల్మాన్ రాజు మీడియాతో మాట్లాడారు. స్మైల్ ప్లీజ్, మీరు రావట్లేదు ఎనామస్ మీదంతా. కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మా గురు కూటమిగా ఏర్పడి ఎంతో భారీ మెజార్టీతో 2024 సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలిపించిన జనాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం. అన్ని చేయాలంటే అన్నిటికంటే ముందు కావాల్సిన మనకే తాగునీరు, సాగునీరు. ఈ అన్నిటిని ఒడిసి పట్టుకుని మనం ఎలాగైతే సురక్షితంగా, జాగ్రత్తగా, పొదుపుగా ఎలాగ మనం ఒడిసి పట్టుకుని చేసుకోవాలనే సంకల్పంతో వీళ్ళు ఆలోచించుకుని మన నీటిపారుదల శాఖ మంత్రిగా మన రామనాయుడు గారిని పెట్టారు. అలాగే మన చింతమనేని ప్రభాకర్ గారు, మన ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా వ్యవసాయము నీరు అనే
సంకల్పంతోనే ఉంటారు. అదే ఉద్దేశంతో మనకి 2014 సంవత్సరం అంటే 2009 సంవత్సరం నుంచి మనకి పాండింగ పొంత ద్వారాగా ఎత్తుపోతల పథకం ద్వారాగా మాదేపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా 1 ఎకరం కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ లేకపోయినా సరే 2009లో ఆయన ముందుకు వచ్చి సొంత డబ్బులతో పౌండుతోని పాలగూడెం కాడ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి 1 ఎకరం కూడా ఎండిపోకుండా అందరికీ నీళ్లు అందించిన గొప్ప మన దాత, అలాగే పిలిస్తే పలికే మన దేవుడు చింతనేని ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కలిసి నీటిని మనం వినియోగించుకోవాలి జాగ్రత్తగానే ఉద్దేశంతో ఈ నీటి వినియోగదారుల సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పూర్వం చేశారు. అయితే ఈ వయసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కిచ్చేశాడు. మళ్ళా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ముందుకు తీసుకొచ్చి ఎలా అయినా సరే నీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతి నీటి బోర్డుకు వచ్చి వాళ్ళ పనులు చేసి అందరినీ కూడా మనకి ఇక్కడ ఏకగ్రీవం అవటానికి మనకి ఎంతగానో ఉపయోగపడ్డారు. అలాగే ఈ నీటి వినియోగదారుల సంఘంలో మొత్తం 12 మంది మెంబర్లు ఉంటారు. 12 మంది మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అలాగే ఈ 12 మందిలో ఒక ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా శంకరవారి తోట నుంచి సకల అమ్మన్ రమణ గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ ఎలక్షన్ జరగడానికి మాకు సహాయపడిన పోలీస్ సిబ్బందికి, అలాగే ఇక్కడికి వచ్చిన సిబ్బందికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు పైడిపాటి శేఖర్ గారికి, అలాగే మోటేపల్లి పవన్ గారికి, అలాగే ఎల్కే డేవిడ్ గారు రాలేదు, బీజేపీ నాయకుడు వచ్చి వెళ్ళిపోయారు, వచ్చిందారు అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయారు. అలాగే మా టీడీపీ నాయకులు దానినాయుడు గారు, అలాగే లింగారగూడెం కాటి గంగరాజు గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సామరస్యంగా పారదర్శకంగా ఎలక్షన్ జరగడానికి ఉపయోగపడ్డారు. అలాగే మమ్మల్ని 12 మందిని, అలాగే ప్రెసిడెంట్ గా నన్ను, వైస్ ప్రెసిడెంట్ గా సకల రమణ గారిని ఎన్నుకున్న అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాం. 14/12/2024 WA 24 ఎలక్షన్స్, నీటి సంఘం ఎలక్షన్స్ జరగడం వల్ల సుమారుగా 3004 ఎకరాలకి మేము ఈ నీటి సంఘం ఎలక్షన్ జరగడం జరిగింది. అలాగే 12 మంది సభ్యులు, అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.